దేశవ్యాప్తంగా హై అలర్ట్ జారీ అయింది. ఎలాంటి పరిణామాలైనా ఎదుర్కొనేందుకు సైన్యం సన్నద్ధమైంది. మరోవైపు సరిహద్దుల్లో పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించింది. ఎల్ఓసి వెంట పాక్ కాల్పుల్లో జరుపుతుంది. పూంచ్, కుప్వారా, బారాముల్లా, యూరి, అఖ్నూర్, కర్హాల్లో హోరాహోరీ కాల్పులు జరుగుతున్నాయి. ఇక ఆర్టిలరీ గన్స్ తో పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడ్డారు. ఎల్ఓసి సమీపంలోని పూంచ్ పట్టణంపై మోర్టార్ షెల్టింగ్స్ బుల్లెట్లతో విరుచుకుపడుతున్నారు. ఇక అమాయకులను లక్ష్యంగా చేసుకుని విధ్వంసానికి పాల్పడుతుంది. 4 పిల్లలతో సహా 15 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది. కొందరి తలలు పగిలి చేతులు కాళ్లు కోల్పోయిన విజువల్స్ భయంకరంగా ఉన్నాయి. పాకిస్తాన్ కవ్వింపు చర్యలను భారత సైన్యం తిప్పికొడుతుంది. ఎల్ఓసి దగ్గర పాక్ సైనిక పోస్టులను భారత్ ధ్వంసం చేస్తుంది. ఇక పాక్ కాల్పుల్లో భారత జవాన్ మృతి చెందారు. ఫోన్ సెక్టార్ దగ్గర పాక్ బలగాల కాల్పుల్లో లాన్స్ నాయక్ ర్యాంక్ లో ఉన్న దినేష్ కుమార్ మృతి చెందినట్లు గుర్తించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సునీత. భారత్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మొత్తం దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. సో మొత్తంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశంలో ఒక మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఒక హై అలర్ట్ కొనసాగుతోందని చెప్పవచ్చు. నిన్ననే ఇప్పటికే కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులకు కావచ్చు, అదే విధంగా డీజీపీలకు కావచ్చు ఒక స్పష్టమైన ఆదేశాలు చేసింది. అలర్ట్ గా ఉండాల్సింది. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చినా మనం దానికి అనుగుణంగా కొన్ని నిర్ణయాలు తీసుకొని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇప్పటికే అలర్ట్ జారీ చేసింది. ఇది ఇలా ఉంటే ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలకు సంబంధించినటువంటి పాకిస్తాన్ సంబంధించినటువంటి అదేవిధంగా బంగ్లాదేశ్, చైనా సరిహద్దు ప్రాంతాల్లో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ రగిలిపోతా ఉంది. దానికి సంబంధించినటువంటి తను మొత్తంగా పెంచి పోషించినటువంటి తీవ్రవాద అంతం కూడా శిబిరాలన్నీ ధ్వంసం అయిపోయాయి. దీంతో దిక్కుతోచని స్థితిలో ఏ రకంగా అయినా ఎటువైపు నుంచి అయినా దాడులకు తెగబడే అవకాశం ఉందని చెప్పేసి పసిగట్టినటువంటి భారత భద్రతా బలగాలు పూర్తి స్థాయిలో హై అలర్ట్ ప్రకటించాయి. భద్రతను కట్టుదిట్టం చేశాయి. అయినప్పటికీ ఇక్కడ ఎల్ఓసి వద్ద మాత్రం గత వారం రోజులుగా ప్రతి నిత్యం కూడా పాకిస్తాన్ సంబంధించినటువంటి సైనికులు కాల్పులు జరుపుతూ ఉన్నారు. అది నిన్న మొత్తంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత దాని తీవ్రతను పెంచారు. సో పాక్ సైనికులు జరుపుతున్నటువంటి కాల్పుల్లో దాదాపుగా 15 మంది అమాయకులు మృతి చెందారు. 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సో అమాయకులను టార్గెట్ చేస్తూ పాక్ సైనికులు కాల్పులు జరుపుతా ఉంది. ఎందుకంటే భారత సైన్యంతో భారత్ తో పోరాడలేని ఆ పాకిస్తాన్ ఆర్మీ అమాయకులైనటువంటి ఎల్ఓసి వద్ద ఉన్నటువంటి పౌరులను భారత పౌరులను టార్గెట్ చేసుకుని దాడులకు పాల్పడుతా ఉంది. సో దీంతో అప్రమత్తమైనటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి భద్రతా అధికారులు పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఎల్ఓసి వద్ద సంబంధించినటువంటి మొత్తం పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటి నుంచి సాయంత్రం నుంచి కూడా పూర్తిగా అక్కడ ఎవాక్యుయేషన్ జరుగుతూ ఉంది. అంటే అక్కడ ఉన్నటువంటి పౌరులను వెంటనే తరలిస్తున్నారు. పౌరులతో పాటుగా భారత్ కి సంబంధించిన ఆర్మీకి సంబంధించిన కుటుంబాలను కూడా అక్కడి నుంచి తరలిస్తున్నారు సురక్షిత ప్రాంతాలకు. అయినప్పటికీ పాక్ కవ్వింపు చర్యలో భాగంగా ప్రతినిత్యం కాల్పులు జరుపుతా ఉంది. ఈ కాల్పుల్లో నిన్నటికే దాదాపు 15 మంది చనిపోయారు. 50 మందికి పై గాయాలయ్యాయని తెలుస్తా ఉంది. మరొక దురదృష్ట అంశం ఏంటంటే ఒక వీర జవాను కూడా మృతి చెందినట్టుగా తెలుస్తా ఉంది. కాల్పుల్లో సంబంధించిన దినేష్ కుమార్ అనే జవాను మృతి చెందినట్టు. సో ఇవన్నీ కూడా పాకిస్తాన్ సంబంధించినటువంటి కవ్వింపు చర్యలు చేస్తా ఉంది. దీనికి భారత బలగాలు ధీటుగా సమాధానం ఇస్తున్నాయి. ఇప్పటికే భారత్ సంబంధించినటువంటి ఆర్మీ బలగాలు జరిపిన కాల్పుల్లో 5 పాకిస్తాన్ సైనికులు చనిపోయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం భారత్ సంబంధించినటువంటి దృష్టి అంతా కూడా ఎల్ఓసి వద్ద హై అలర్ట్ ప్రకటించింది. క్షణం కూడా అప్రమత్తంగా ఉండాల్సి వస్తుందని చెప్పేసి ఇప్పటి నుంచే భద్రతకు సంబంధించినటువంటి వ్యవహారాలు చూస్తున్నటువంటి రక్షణ శాఖ మంత్రి కావచ్చు, కేంద్ర హోంశాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. సో ఎల్ఓసి వద్ద మాత్రం తీవ్ర గంభీరమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే అమాయకులైనటువంటి 15 మంది పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ కాల్పులు చనిపోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఒక్కొక్కరికి అంటే ఆ తీవ్ర గాయాలు, నెత్తురోడుతున్నటువంటి గాయాలతో ఆ పరిస్థితి భయానకంగా ఉంది. కొందరికి తలలు పగిలితే మరికొందరికి కాళ్ళు చేతులు విరిగి అంటే మొత్తం శరీరం అంతా ఛిద్రమైపోయి ఉంది. అంటే ఛిద్రమైపోయే తూటాలకు శరీరం అంతా కూడా చిత్రమైపోయి ఉంది. భయానకమైన దృశ్యాలు ఉన్నాయి. సో ఎల్ఓసి వద్ద మాత్రం తీవ్ర గంభీరమైన వాతావరణం ఉంది. ఆ పాకిస్తాన్ సంబంధించినటువంటి కౌంటర్ ను తట్టుకునేలా భారత్ బలగాలు కూడా కౌంటర్ అటాక్ చేస్తా ఉన్నాయి. సో ప్రస్తుతం ఎల్ఓసికి సంబంధించిన ముఖ్యంగా ఎక్కడైతే బారాముల్లా కావచ్చు, పూంచ్, కుప్వారా, యూరి, అఖ్నూర్, కర్నాహల్ లో మొత్తం కూడా కాల్పులు జరుగుతా ఉన్నాయి. గత 24 గంటలుగా
మొత్తం బుల్లెట్ల వర్షం కురుస్తుందని చెప్పవచ్చు. పాకిస్తాన్ నుంచి జరుగుతున్నటువంటి దాడిని భారత్ గట్టిగా ధీటుగా సమాధానం ఇస్తూ ఆ పాకిస్తాన్ యొక్క దాడిని ఎదుర్కొంటోంది. సో ఇదే సందర్భంలో మొత్తంగా ఒకవైపు కేవలం ఎల్ఓసి ఉంటే కాకుండా మరోవైపు ఎక్కడైతే పాకిస్తాన్ తో సరిహద్దును పంచుకునేటువంటి రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లు కావచ్చు, ఇతరత్ర జనసాంద్రత కలిగినటువంటి ప్రాంతాల్లో ఇప్పటికే హై అలర్ట్ కొనసాగిస్తా ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ సరిహద్దు నుంచి కొంత తీవ్రవాదులు కావచ్చు, లేకుంటే పాకిస్తాన్ ఆర్మీ దాడులకు పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి చోట్ల మొత్తంగా కూడా కేటగిరీ 1 కింద, కేటగిరీ 2 కింద హై అలర్ట్ ప్రకటించారు. పంజాబ్ లో అప్రమత్తమైన సరిహద్దు ప్రాంతం పంచుకున్నటువంటి ఆ ప్రాంతంలో రెడ్ జోన్ గా విధించి స్కూల్స్ గానీ కొంత ఆ జనసాంద్రత అన్నింటి కూడా సెలవులు ప్రకటించారు. పోలీసులకు అదేవిధంగా భద్రతా బలగాలకు ప్రతి క్షణం కనుసన్నల్లో ఉండేటట్టుగా కాపలా కాసేలా వాళ్ళకి చర్యలు ఇచ్చారు. సో దేశవ్యాప్తంగా ఒక హై అలర్ట్ కొనసాగుతా ఉంది. ఆపరేషన్ సింధు తర్వాత పాకిస్తాన్ నుంచి ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఎలాంటి దాడిని వచ్చినా తట్టుకునేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. నిన్న సాయంత్రం కూడా దేశవ్యాప్తంగా మొత్తంగా మాక్ డ్రిల్ నిర్వహించారు. సైరన్ మోగుతుంది అంటే పాకిస్తాన్ కి సంబంధించి ఏదైనా యుద్ధ విమానాల నుంచి దాడులు జరిగే అవకాశం ఉంటుంది. సో పైనుంచి గగనతం నుంచి దాడులకు బాంబులు పడుతున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సైరన్ వచ్చినప్పుడు మనం ఎలా అలర్ట్ కావాలి, ఎప్పుడు మనం తప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు ఉంటే అన్ని ప్రయత్నాలు చేయడానికి కొంత అవగాహన కల్పించారు. దీంట్లో ఆర్మీ భద్రతా బలగాలు కావచ్చు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగము, డాక్టర్లు అందరూ కూడా నిన్న పాల్గొన్నారు. మొత్తం దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించారు. సో ఒక రకంగా ఇది మనము పాకిస్తాన్ పై ఒక పెద్ద యుద్ధానికి సిద్ధమవుతున్నాము. పాకిస్తాన్ కు ఇక భవిష్యత్తులో మన భారత్ వైపు రాకుండా ఒక నిర్ణయం చెప్పాలని, ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. పాకిస్తాన్ గట్టిగా బుద్ధి చెప్పాలని ఒక నిర్ణయంతో, ఒక సంకల్పంతో ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ చర్యలు మనం చూడొచ్చు. ఎందుకంటే దాదాపు 1971 అంటే 50 సంవత్సరాల తర్వాత, అర శతాబ్దం తర్వాత మళ్ళీ ఇప్పుడు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ కావచ్చు, యుద్ధ సన్నాహకాలు జరుగుతున్నాయంటే ఇది ఆషామాషి కాదు, ప్రతి ఒక్కరు తేలిక తీసుకోవాల్సిన అంశం కాదు. ఎందుకంటే ప్రభుత్వము కేంద్రం చెప్పేంత వరకు చెప్తుంది, కానీ పౌరులుగా మన బాధ్యత మనకు ఉంటుంది. సో మనం కూడా కొన్ని విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో పనికిమాలిన పోస్టులు వస్తూ ఉంటాయి, అన్ని పోస్టులను చాలా క్షుణ్ణంగా పరిశీలించి అధికారికంగా ధృవీకరించినటువంటి పోస్టులను నమ్ముకొని మనం అడుగులు వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇదే సందర్భంగా కొంతమంది సైబర్ సంబంధించినటువంటి గారు ఇతర ఎవరైనా తమకు అనుకూలంగా తమ మెప్పు కోసం సంబంధించి కొన్ని పోస్టులు పెడుతుంటారు. వాటి పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందిగా మొన్ననే కేంద్ర హోంశాఖ కూడా చెప్పింది. సో అధికారికంగా ధృవీకరించిన ఏవైతే ఉంటాయో ఆ సమాచారాన్ని మాత్రమే ప్రజలు తీసుకోవాలి. కొన్ని రెచ్చగొట్టే విధంగా లేకుంటే ఇతరత్ర భయాందోళన గురి చేసే ఆ పోస్టులు ఉంటే వాటి పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అనవసరంగా లేనిపోని భయాందోళన గురి కావచ్చు. ప్రతినిత్యం కూడా కేంద్ర హోంశాఖ కావచ్చు, కేంద్రం నుంచి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి దీనికి సంబంధించి భారత్ పాకిస్తాన్ సంబంధించినటువంటి నెలకొన్న తాజా పరిస్థితులపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటారు. లేనిపోని భయానలకు గురి కావద్దు. అదే సందర్భంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అందరికీ ఉందని చెప్పేసి ఇప్పటికే కేంద్రం చెప్తూ వస్తుంది. అయితే ఇప్పటికీ ఉన్న పరిస్థితుల్లో పాకిస్తాన్ సరిహద్దులో కాల్పుల నేపథ్యంలో భారత్ కూడా హై అలర్ట్ అయింది. మరి కాసేపట్లో కేంద్ర హోంశాఖ అదే విధంగా రక్షణ శాఖ మంత్రి ఆధ్వర్యంలో మరొక సమావేశం జరగబోతా ఉందని తెలుస్తున్నారు. సో ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తదుపరి తీసుకోవాలనే దానిపైన కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అదే సందర్భంలో ఈ రోజు కేంద్రం కూడా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టింది. నిన్న ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఆపరేషన్ సింధూర్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతున్నాము, ఆ తదుపరి పరిణామాలపైన మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో యావత్ భారతదేశం అంతా ఒక్కటిగా నిలిచి పాకిస్తాన్ దాన్ని వెన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి తీవ్రవాదాన్ని అణిచివేయడానికి మనం అంతా ఒక్కటిగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. ఇలాంటి సమయంలో రాజకీయాలు కావచ్చు, అంటే రెచ్చగొట్టే రకంగా ప్రకటనలు కావచ్చు, భారతదేశ ఆత్మగౌరవం దెబ్బతీసే రకంగా ప్రకటనలు కావచ్చు, ఎవరు చేయకూడదు అని ఒక మెసేజ్ భారత ప్రభుత్వం నుంచి అదేవిధంగా కేంద్రం నుంచి జారీ చేసే అవకాశం ఉంటుంది. సో హై అలర్ట్ గా కొనసాగుతోంది. రాబోయే ఈ రోజు రేపు రాబోయే 48 గంటలు మాత్రం చాలా అత్యంత క్రూషియల్ గా మారింది. ఎందుకంటే కీలకంగా మారబోతా ఉంది. పాకిస్తాన్ ఏ క్షణంలో అయినా ఎటువంటి నిర్ణయం తీసుకోవచ్చు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత వందలాది మంది తీవ్రవాదులు చనిపోయారు. మొత్తంగా అక్కడ ఉన్నటువంటి తీవ్రవాద శిబిరాలన్నీ కూడా ధ్వంసం అయిపోయాయి. సో దీన్ని తప్పించుకోవడానికి, దీని నుంచి బారిన పడడానికి పాకిస్తాన్ పై ఒకవైపు తీవ్రవాదుల గురి, మరోవైపు పాకిస్తాన్ కి సంబంధించిన ఆర్మీ, ఇవన్నీ కలిపి కూడా
పాక్ సంబంధించి క్షణం అవకాశం దొరికితే భారత్ పై ఎలా అయినా దాడి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సో జాగ్రత్తగా ఉండాలి అందరూ కూడా అని చెప్పేసి కేంద్రం చెప్తూ వస్తుంది. ఇక ఈ రోజు హైదరాబాద్ కు సంబంధించినటువంటి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సాయంత్రం పెద్ద ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఎందుకంటే భారత భద్రతా బలగాలకు మద్దతుగా అదే విధంగా ఈ దేశం అంతా ఒక్కటే అనే ఒక నినాదంతో అదే సందర్భంలో ఏదైతే ఆపరేషన్ సింధూర్ సరైన నిర్ణయం, తీవ్రవాదులను ఎక్కడున్నా సరే నిర్మించాల్సిందే అనే ఒక అంశంతో ఆ సబ్జెక్ట్ తో ఈరోజు సాయంత్రం కూడా హైదరాబాద్ లో ర్యాలీ నిర్వహిస్తున్నారు. భారత భద్రతా బలగాలకు, భారత ఆర్మీకి మనోధైర్యం కల్పించేలా నిన్నటి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్ అయినందుగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. సో ఎక్కడికక్కడ భారత ఆర్మీ కేంద్రం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలపైన ప్రజలు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. పాకిస్తాన్ నుంచి దశాబ్దాల నుంచి ఉన్నటువంటి ఈ తీవ్రవాద పీడను నిర్మూలించాలంటే ఆపరేషన్ సింధూర్ లాంటివి కరెక్ట్ అయినవే, సమంజసమైనవే, కేంద్ర నిర్ణయం కరెక్టే అని చెప్పేసి యావత్ భారతదేశం కూడా చెబుతా ఉంది. దానికి మద్దతుగానే ర్యాలీలు, సంబరాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇక ముందు కూడా ఇంతకు మించి నెక్స్ట్ భవిష్యత్తులో ఎప్పుడో పాకిస్తాన్ భారత్ వంక చూడకుండా, భారత్ వైపు వేలెత్తి చూపకుండా అలా కట్టడి చేయాల్సిన అంశం వచ్చింది. ఇక ఇంతకన్నా మంచి అవకాశం రాదు, ఇదే సరైన సందర్భము. ఇక పాక్ సంబంధించి తీవ్రవాదాన్ని అణచివేయాల్సిందే, పాక్ బుద్ధి చెప్పాల్సిందే. ప్రతి నిత్యం భారత్ పై అక్కసు వెళ్ళగట్టి విద్వేషపూరితంగా ప్రసంగాలతో భారత్ సంబంధించినటువంటి భారత్ అంతర్భాగంలో, భారత్ భూభాగంలో అనేకమైన తీవ్రవాద దాడులతో అలజడి సృష్టించేస్తున్న పాకిస్తాన్ కి బుద్ధి చెప్పడానికి ఇదైనా సరైన తరుణం అని చెప్పేసి కేంద్రం భావిస్తా ఉంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.